హాయ్ బ్రో. బ్రో నా లైలా రిలీజ్ ఈవెంట్లో 30 years ఇండస్ట్రీ మన పృథ్వీరాజ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలామంది వైసీపీ వాళ్ళు వాళ్ళ గురించే చేశారని అనుకుంటున్నారు. అంటే సినిమా స్టార్టింగ్లో 150 గోర్లు ఉంటాయి, లాస్ట్కి వచ్చేసరికి 11 గోర్లు ఉంటాయని. సో ఈ వ్యాఖ్యలు కరెక్టే అనుకుంటున్నారా మీరు? అవును, అది వైసీపీ వాళ్ళ గురించి అన్నాడు. అది ఎందుకంటే ఇంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు ఏదో చేశాడని చెప్పి పార్టీ నుంచి బహిష్కరించారు కదా, అందుకోసం అతను వైసీపీ గురించి అన్నాడు. మళ్ళీ విశ్వసేన్ గారు చెప్పారు కదా, ఇట్లా అతను ఏమన్నా మాకు సంబంధం లేదు, మా వాళ్ళు నటించాడు కాబట్టి స్టేజ్ మీద వచ్చి మాట్లాడాడు, అప్పుడు నేను లేను ఉంటే కూడా మైక్ నేను లాక్కునేవాడిని అని చెప్పేసి అతనికి కూడా తెలుసు జగన్ అదే చందం తప్పని చెప్పేసి అతను కూడా అడిగాడు కదా. అదైతే అతను వైసీపీ వాళ్ళనే అన్నది. అయితే ఈ మాటలు విన్న తర్వాత కొంతమంది వైసీపీ వాళ్ళు ఎట్లా అంటే సినిమాని మేము బాయ్కాట్ చేస్తాము, సినిమాని చూడమనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు సినిమాకి దీనికి అదే మాట్లాడే మాటలు కనెక్షన్ లేనప్పుడు సినిమాని ఆపేయడం కరెక్టే అంటారు. అంటే ఆ సినిమా ప్రీలీజ్ ఈవెంట్లోనే కదా అతను అన్నది, అందుకోసం ఆ సినిమా వల్లే కదా ఇట్లా జరిగిందని చెప్పేసి ఇట్లా అన్నారు. విశ్వసేన్ గారు కూడా చెప్పారు, చెప్పిన కదా వీళ్ళు ఇట్లా అట్లా ఏం చేయరు అని అనుకుంటున్నాను నేనైతే. సో ఓవరాల్గా అసలు ఆయన మాట్లాడిన మాటలు రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా మీరు? మాట్లాడితే తప్పన్నా, అదైతే ఎట్లా అంటే రైట్ కాదు. అది ఏదైనా ఉంటే అది బయట చూసుకోవాలి, బయట సభ పెట్టి ఇక్కడ సినిమా ప్రీలీజ్ ఈవెంట్ రాజకీయం తేకూడదు. అతను తెచ్చాడు, అతను తప్పేది. దానికి తగ్గట్టు అతను కూడా వైసీపీ టైం కూడా వస్తుంది, అతను డౌన్ ఫాల్ కూడా స్టార్ట్ అయింది, అప్పుడు తెలుస్తుంది అతనికి ఎట్లుంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే కావాలని మాట్లాడిస్తున్నారు అంటున్నారు. మరి దీనికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమన్నా రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అన్న కావాలని మాట్లాడట్లేదు కానీ అతను కావాలని మాట్లాడాడు. అతను ఏంటంటే వైసీపీ మీద ఆయన ఏదో వైసీపీలో ఉండి జనసేన వచ్చాక ఇంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు ఏదో ట్రోల్ అయింది, అమ్మాయిని ఇట్లా గెలికి అట్లా వాళ్ళు రాజీవ్ని సస్పెండ్ చేశారు కదా, అందుకోసం అవన్నీ మొత్తం మైండ్లో పెట్టుకుని అతను ఇప్పుడు వైసీపీ అధికారంలో లేనప్పుడు అతను పగ తీర్చుకున్నాడు ఇట్లా ఈ విధంగా.